ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం మోకరిల్లి ప్రార్థన చేసి, అయ్యా ఏ విషయంలో నేను నీ మాట వినలేదే నాకు గుర్తు చేయి. ఏ విషయంలో నేను నిన్ను తిరస్కరించానయ్యా? నువ్వు వద్దన్న పని నేను ఎక్కడ చేశానయ్యా? నన్ను గుర్తు చెయ్యయ్యా. నన్ను జ్ఞాపకం చేయి తండ్రి. నువ్వు వద్దన్నావు ఆ మాట నువ్వు పడిపోతావు. నీకు దెబ్బలు తగులుతాయి అని దేవుడు చెప్తూనే ఉంటాడు. మాట్లాడే దేవుడు మన దేవుడు. మీరు పొరపాటు పడొద్దు. దేవుడు మాట్లాడడేమో అనేసి. నిజం చెప్పాలంటే మన రాజ్యుడే, మన యేసయ్యే మాట్లాడే దేవుడు. జీవం గల దేవుడు. ఎందుకిలా చెప్తున్నానంటే, వాక్యం ద్వారా మాట్లాడతాడాయన. హ్మ్. మన హృదయంలో తలంపుల ద్వారా మాట్లాడతాడు. ఇంకొకటి మన దగ్గర ఉన్న వారితో మాట్లాడతారు. సేవకులతో మాట్లాడతాడు. అవన్నీ పక్కన బెట్టేసి, మనం గుడ్డితనంగా ఉంటే, ఆ మాటలు మనకు వినపరావంట. ఒక్కళ్ళగా బాధపడుతూ ఉంటామంట. ఎందుకు ఈ బాధ? ఎందుకంటే ఆయన మాట మనం వినం కాబట్టి. ఆయన చెప్ ఆయన మంచి మార్గంలో నడిపిస్తాడు. అందుకే నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. ఏ తండ్రైనా ఒకటే కోరుకుండేది. నా బిడ్డలు నేను చిన్న పని చేస్తున్నాను. కానీ నా బిడ్డలు ఇంతకంటే ఘనమైన పని చేయాలి. నేను అని ఏ తండ్రైనా కోరుకుంటాడు. మరి పరలోకపు తండ్రి కూడా మనల్ని చూసి సంతోషించాడంట. సృష్టినంతా చేసి సంతోషించలేదు కానీ, నరులమైన మనల్ని చూసి చేసినందుకు చాలా సంతోషం అనిపిచ్చిందంట. చేసి ఏమన్నాడో తెలుసా? ఏలు. ఈ ప్రపంచాన్ని ఏలమన్నాడంట. బానిసత్వంలో వెళ్ళమని చెప్పలేదు దేవుడు. మన ఆజ్ఞల ప్రకారం మనము మన స్నేహాల ప్రకారం, మన ఆశల కొలది, మన చిత్తానుసారంగా మనం బానిసత్వంలో వెళ్ళాము. ఆయన మాట ప్రకారం వెళ్తే యాజకులంట రాజులంట. విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ రాజే. ఆయన ఆజ్ఞలు గైకొన్న ప్రతి బిడ్డ ఏలబడి చేయును. అన్నీ ఉన్న ప్రయోజనం లేదు. ఒంటరిగా ఫీల్ అయితున్నావు. సంతోషం లేదు. సమాధానం లేదు. లోకమిచ్చే శాంతి కాదు నాది. ఇక్కడ నేను నా మాటలు కాదు. 14వ అధ్యాయం యోహాను సువార్త వాక్యం కరెక్ట్‌గా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? లోకమిచ్చు శాంతి కాదు నేనిచ్చేది. నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను. దేవుడు శాంతిని మనకు అనుగ్రహిస్తున్నాడంట. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు మనం మాట్లాడతామో. ఇంకొక విషయం అంటున్నాడు. మిమ్మల్ని అనాథగా విడువను. ఎవరైనా మిమ్మల్ని అనాథగా విడవచ్చు. కానీ